రక్త పిశాచి. లక్ష్మి కూడా ఈ రక్తంలో ముడిపడి ఉంది. అంతేకాదు అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని వీళ్ళిద్దరూ చాలా భయపడుతూ ఉన్నారు. రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని చూసి ఈ కమల్ ఇలా అంటాడు, రే రమేష్, నువ్వు వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయరా, త్వరగా తిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా వాళ్ళు అనుకున్న విధంగానే అంబులెన్స్ కి కాల్ చేస్తారు. కొద్ది సమయానికి అంబులెన్స్ నేరుగా అక్కడికి వస్తుంది. అంబులెన్స్ రాగానే లక్ష్మిని హాస్పిటల్ తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తారు. కమల్ మాత్రం ఆశని ఏమైందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రమేష్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు, అరే ఏంట్రా అలా ఉన్నావు, ఎందుకు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నావు, ఏం జరిగిందిరా అని చెప్పగా కమల్ ఇలా అంటాడు, అదేరా ఆశని ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో, అసలు ఎలా ఉందో అది అంతా తెలుసుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళిందో, అసలు తన ప్రాణాలతో ఉందో లేదో నాకేమీ అర్థం కావటం లేదు అని కమల్ అంటాడు. రమేష్ సరే సరే పద కారు దగ్గరికి వెళ్ళి వెతుకుదాం అని రమేష్ అంటాడు. వాళ్ళిద్దరూ అనుకున్న విధంగానే ఆ కారు వద్దకు వస్తారు. ఇంతలో రమేష్, అరే మనం ఒకసారి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇద్దాంరా, ఏదైనా సమాచారం చెప్తే పోలీసులు మనకు చెప్తారు కదా, ఆ పని చేద్దాం అని రమేష్ అంటాడు. కమల్ మాత్రం వద్దు వద్దురా, అప్పుడే వద్దు, ముందు మనం వెతుకుదాం, ఆ తర్వాత కూడా కనపడకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, అప్పటి వరకు మనం అంతా మన ప్రయత్నం చేద్దాంరా అని కమల్ అంటాడు. రమేష్ సరే అని చెప్పి ఇద్దరు వెతుకుతూ ఉంటారు. ఇద్దరు టాక్సీలోకి వెళ్లి ఆ కారు చుట్టుపక్కల మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. కానీ ఎక్కడ హాసిని జాడ కనిపించలేదు. అంతేకాదు ఆ అడవి మార్గంలో ఎవరూ కూడా కనిపించలేదు. కొద్ది సమయానికి చాలా చీకటి పడిపోయింది. ఇక వాళ్ళిద్దరూ కూడా భయపడి వెనక్కి వచ్చేశారు. ఇక వాళ్ళిద్దరూ నేరుగా హాస్పిటల్లోకి వచ్చి చూస్తారు. లక్ష్మికి ఎలా ఉందో వాళ్ళందరూ కనుక్కుంటారు. లక్ష్మి కొంచెం బాగానే కోలుకుంటూ ఉంటుంది. కానీ కమల్ ఆశని కోసం చాలా బాధపడుతూ ఉంటూ ఉంటాడు. ఇంతలో రమేష్, అరే కమల్, మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇద్దాంరా, ఇక మనం చేసేది ఏమీ లేదు, మనం అంతా ప్రయత్నించాం, అడవి మొత్తం గాలించాం, ఎక్కడా కూడా తనకు జాడ కనిపించలేదు, ఇక మనం ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందేరా అని ఈ రమేష్ అంటాడు. అనుకున్న విధంగానే వాళ్ళు ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎస్ఐతో జరిగింది మొత్తం అంతా చెబుతారు. దాంతో ఎస్ఐ ఆ కారు దగ్గరికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. అప్పుడే అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ప్రజల్లో డెడ్ బాడీ దొరుకుతుంది. ఎస్ఐ చూసి షాక్ అవుతాడు. అప్పుడు ఎస్ఐ హాసిని అనుకొని వాళ్ళని అడుగుతూ ఉంటాడు. కానీ ఆ బాడీ హాసిని కాదని వారిద్దరూ ఆ ఎస్ఐతో చెప్తారు. కానీ ఎస్ఐకి మాత్రం ఈ రమేష్ కమల్ మీద ఏదో అనుమానంగా ఉంది. సరే ఎలా అయినా సరే ఈ కేసుని కనిపెడతానని చెప్పి, ఇంకా అక్కడ ఏదైనా ఆధారాలు కనిపిస్తాయని చెప్పి అడవి మొత్తం వెతుకుతూ ఉన్నారు. ఇదలా ఉండగా వీళ్ళు అందరూ చాలా తీవ్రంగా వెతుకుతూ ఉండగా ఒక చెట్టు పై నుంచి ఎవరో ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తూ ఉంది. ఈ ఎస్ఐ నేరుగా ఆ చెట్టు వైపు చూడగా చాలా పెద్ద చెట్టు, ఆ చెట్టు పైన ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తూ ఉంది. వెంటనే ఈ ఎస్ఐ ఫారెస్ట్ ఆఫీసర్ కి కాల్ చేసి హెల్ప్ అడుగుతారు. దాంతో ఫారెస్ట్ ఆఫీసర్ అందరూ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని నేరుగా కిందకు దింపుతారు. కమల్ ఆ అమ్మాయి ఎవరో కాదు, హాసిని. కమల్ హాసిని చూసి చాలా ఆనందపడతాడు. ఆ హాసిని తీసుకుని నేరుగా తిరిగి మరలా బయటికి వచ్చేస్తారు. ఇంతలో ఈ యొక్క రమేష్ కూడా ఎస్ఐని అడిగి లక్ష్మిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడానికి తీసుకుని వస్తాడు. వీళ్ళందరూ నేరుగా ఒక హోటల్ రూమ్ లోనికి వస్తారు. కొద్ది సమయానికి కమల్ హాసిని కూడా నేరుగా హోటల్ రూమ్ లోనికి వస్తారు. కాకపోతే లక్ష్మి హాసిని చూసి చాలా భయపడిపోతూ ఉంది. అది చూసి ఈ యొక్క కమల్ ఇలా అంటాడు, అరే రమేష్, లక్ష్మి చాలా భయపడుతుందిరా, ఈ సమయంలో తను భయపడడం మంచిది కాదు. సరే మీరిద్దరూ కలిసి ఈ రూమ్ లో ఉండండి, నేను వేరొక రూమ్ తీసుకొని హాసిని నేను ఒక రూమ్ లో ఉంటాం అని చెప్పి వాళ్ళ నలుగురు వేరు వేరు రూమ్ లో ఉన్నారు. కొద్ది సమయానికి కమల్ హాసిని ఒక రూమ్ లో కూర్చొని ఉన్నారు. హాసిని మాత్రం ఏమీ మాట్లాడుకుంటా ఉంది. కమల్ హాసిని చూసి ఇలా అంటూ ఉన్నాడు, హాసిని హాసిని, ఏంటి వచ్చినప్పటి నుంచి ఎలా అదోలా ఉన్నావు, కొంచెం భోజనం చేయి ప్లీజ్, ఎప్పుడు తిన్నావు ఏంటో, నువ్వు చూడడానికి చాలా టైట్ గా ఉన్నావు, నాకేదో భయంగా ఉంది, నువ్వు కాస్త భోజనం చేసి ఎప్పటిలాగానే నవ్వుతూ ఉండవా అని కమల్ అంటాడు. ఆ మాటలు విన్న హాసిని ఏమీ మాట్లాడకుండా అని శబ్దాలు చేస్తూ ఉంది. కమల్ మాత్రం, హాసిని ప్లీజ్
నా కోసం భోజనం చెయ్యి, ఈ ఒక్కసారికి భోజనం చెయ్యి ప్లీజ్. నువ్వు చూడడానికి చాలా నీరసంగా ఉన్నావు, కాస్త ఈ అన్నం తిను అని కమల్ చాలా బ్రతిమాలుతూ ఉంటాడు. హాసిని మాత్రం చాలా కోపంగా, ఎవడవురా నువ్వు, పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరుస్తూ ఉంది. అంతేకాదు ఆ కమల్ ని గట్టిగా ఒక తోపు తోసింది. దాంతో కమల్ గదిలో ఎగిరి కిందకి పడిపోతాడు. అప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తుంది. దాంతో పక్క రూమ్ లో ఉన్న రమేష్ వెంటనే ఈ రూమ్ లోకి వస్తాడు. రమేష్ ని చూసిన హాసిని ఇలా అంటూ ఉంది, నువ్వు ఎవడవురా, ఎవరివి నువ్వు, నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా, వెళ్ళిపోవా, పో బయటికి పో అని గట్టిగా అరుస్తూ ఉంది హాసిని. వెంటనే రమేష్, అమ్మా హాసిని, నేనమ్మా రమేష్ ని, నీకేమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, అసలు ఏం జరిగింది అని రమేష్ గట్టిగా అంటూ ఉంటాడు. హాసిని మాత్రం అదేమీ వినకుండా గట్టిగా అరుస్తూ ఉంది, ఎంత ధైర్యం రా నీకు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికే వచ్చి నా ముందు నుంచొని మాట్లాడుతున్నావు, నీకు వీడికి పెట్టిన గతే పట్టిస్తా చూడు అని చెప్పి రమేష్ ని కూడా గట్టిగా తోసింది. ఆ తోపుకి రమేష్ కూడా గాల్లో ఎగిరి కింద పెడతాడు. ఆ శబ్దం గట్టిగా వస్తూ ఉంది. ఇది విని లక్ష్మి రమేష్ కోసం ఆ రూమ్ లోనికి వస్తుంది. లక్ష్మి నడుచుకుంటూ వచ్చి, రమేష్ రమేష్ ఎక్కడ ఉన్నావు రమేష్, రమేష్ అని తలుపు తోస్తుంది. హాసినిని చూసి లక్ష్మి వెంటనే భయంతో ఇలా అంటూ ఉంది, వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నా ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాను, నన్ను ఏమీ చేయదు, ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ అని గట్టిగా అరుస్తూ ఉంది హాసిని. అది చూసిన కమల్ కి రమేష్ కు ఏమీ అర్థం కాలేదు. వారిద్దరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏం జరుగుతుందో, అసలు ఇక్కడ ఎలా జరుగుతుందో వారిద్దరికి ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళు ముగ్గురు కలిసి నేరుగా ఈ హాసిని వద్దకు వస్తూ ఉన్నారు. హాసిని మాత్రం వాళ్ళని చూసి ఇలా అంటూ ఉంది, వద్దు వద్దు, నా దగ్గరికి రాకండి, నన్నేమీ చేయకండి ప్లీజ్ అని గట్టిగా అరిచి పెద్దగా ఏడ్చి అలా పడుకుండిపోతూ ఉంది. దాంతో కమలకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, హాసినికి ఏం జరిగిందో, అసలు తను ఎలా తీసుకుని వెళ్లాలో ఏమీ అర్థం కాలేదు. కమల్ అక్కడే అలా కూర్చునిపోతాడు. అది అంతా చూసిన లక్ష్మికి ఏమీ అర్థం కాదు. లక్ష్మి వాళ్ళతో ఇలా అంటూ ఉంది, అరే నిన్న సాయంత్రం నా పీక కొరికినప్పుడు నేను చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు నన్ను చూసి హాసిని ఎందుకు భయపడుతుంది, అసలు నాకేమీ అర్థం కావటం లేదు. చక్కగా ఉన్న హాసిని ఇప్పుడు ఇలా భయపడి పిచ్చితల్లా అయిపోతూ ఉంది, నాకు ఏదో భయంగా ఉంది అని లక్ష్మి చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంది. వెంటనే లక్ష్మి వాళ్ళతో ఇలా అంటూ ఉంది, నాకు ఇదంతా ఇప్పుడు గుర్తుకొచ్చింది, నిన్న హాసిని ఆ అడవిలో ఆ డెడ్ బాడీపై పడినప్పటి నుంచి ఇలా అయిపోయింది, నాకు ఏదో ఇది భయంగానే ఉంది అని కమల్ తో పాటు రమేష్ తో కూడా చెబుతూ